जनगण मन अधिनायक जय हे भारत भाग्य विधाता। पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल बंगा। विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा। तव शुभ नामे जागे तव शुभ आशीष मागे। गाहे तव जय गाथा जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता। जय हे जय हे जय हे जय 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 हे। बोलो भारत माता की जय। बोलो भारत माता की जय। ఆధ్వర్యంలో ఈరోజు జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది। ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి ఎలగొండ రవి, ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ఆగ్నూరి శంకరన్న గారు, అలాగే ఆత్మీయ మిత్రులు పూర్వ అధ్యక్షులైనటువంటి డాక్టర్ జనపాల శంకరయ్య గారు, గీతా ప్రచార సేవా సమితి అధ్యక్షులు కోడం నారాయణ గారు, వంశీ గారు, మా చిటికెన కిరణ్ గారు, మిగతా గణేష్, రవి, మిగతా మిత్రులందరూ కూడా పేరు పేరున 79వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ అవులందరూ కూడా ఈ సందర్భాన్ని పురస్కరించుకొని తమ కళలను ఎత్తి గళాలను ఆవిష్కరించి పాటలు రచించాలని కోరుకుంటూ ఒక చిన్న పాట. జెండాను ఎగరేసి జై కొట్టరా, చెయ్యెత్తి సల్యూటును చెయ్యరా. ముద్దులులికే జెండ మువ్వన్నెలా జెండ మురియుచూ నవ్వుతోంది తన కడుపు నిండా. తను వెళ్ళ పులకించి నర్తించురా, తనకింక ఎదురేది లేదందిరా. జెండాను ఎగరేసి జై కొట్టరా, చెయ్యెత్తి సల్యూటును చెయ్యరా. ఎందరో వీరులు ఈ చోట పుట్టారు, అందరూ స్వాతంత్ర్య బాటనే పట్టారు. తనువులే అర్పించి తీరారురా, ఆ త్యాగులకు జోహార్లు అంటోందిరా. జెండాను ఎగరేసి జై కొట్టరా, చెయ్యెత్తి సల్యూటును చెయ్యరా. జై హింద్. ఆధ్వర్యంలో జరుగుతున్న 79వ భారత స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా సాహితీ మిత్రులందరికీ శుభాకాంక్షలు. ఈ వేడుకను పురస్కరించుకొని ప్రతి మన జిల్లా కవులు సినారేను ఆదర్శంగా తీసుకొని ఇక్కడ ఉన్న కవులందరినీ ఆదర్శంగా తీసుకొని నేటి కవులు సమాజహితంగా రచనలు చేయడానికి ముందుండాలి. ఎల్లప్పుడూ సమాజంలో ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా రాస్తూ చైతన్యవంతం చేయాలి. ఇలాగే జిల్లా రచయితల సంఘం ఆధ్వర్యంలో మరిన్ని కార్యక్రమాలు జరుపుకుంటూ ఉండాలని ఆశిస్తున్నాను. జై హింద్. స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి పూర్వ గ్రంథాలయ అధ్యక్షులు ఆకునూరి శంకరన్న గారికి మరియు గీతా ప్రచార సేవా సమితి అధ్యక్షులు సిరిసిల్ల సాహితీ సమితి సహా అధ్యక్షులైనటువంటి కోడం నారాయణ గారికి మరియు ప్రముఖ వ్యాస రచయిత కిరణ్ కుమార్ గారికి, అధ్యక్షులు ఎలగొండ రవి గారికి మరియు వెంగళ లక్ష్మణ్ సిరిసిల్ల సాహిత్య సమితి ప్రధాన కార్యదర్శి, తర్వాత రవి గారికి, గణేష్ గారికి, వంశీ కృష్ణ గారికి అందరికీ కూడా ఈ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు. రాజన్న సిరిసిల్ల జిల్లా రచయితల సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ జెండా వందన కార్యక్రమానికి వాస్తవంగా ప్రతి అంశాన్ని కూడా సామాజిక అంశాలను కూడా కలంతో ఎలుగెత్తి ఖచ్చితమైనటువంటి భావాలతో ముందుకు సాగుతున్న కవిమిత్రులందరికీ కూడా నమోవాకములు తెలియజేస్తూ మరింత ముందుకు సాగుతూ సామాజిక చైతన్యాన్ని ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ ముగిస్తున్నాను.